నమస్తే. అమ్మ సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు నిలువుటద్దం. బిడ్డకు ఆపదొస్తే తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకునే మాతృమూర్తులను చూసాం. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ తల్లి తన వికృత వాంఛ కోసం కన్న కూతురునే బలిపశువును చేసిన ఘటన వింటే సభ్య సమాజం నివ్వెరపోతోంది. చెన్నై సాలిగ్రామంలో చోటు చేసుకున్న అమానవీయ ఉదంతం మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి భీతిగొలిపే ఉదాహరణ. రక్షణ ఇవ్వాల్సిన తల్లి రాక్షసిగా మారి కన్నబిడ్డపై తన ప్రియుడిని ఉసిగొల్పడం మాతృత్వానికే తీరని కళంకం. పోలీసుల వివరాల ప్రకారం సాలిగ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాపలాదారుడిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే భర్త వారానికొకసారి ఇంటికి వచ్చే పరిస్థితిని ఆసరాగా చేసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తల్లి ప్రవర్తనను గమనించిన 20 ఏళ్ల కుమార్తె ఆమెను మందలించి తప్పు సరిదిద్దుకోమని సూచించింది. కానీ హితవు పలికిన బిడ్డపై కనికరం చూపాల్సింది పోయి ఆమెనే అడ్డు తొలగించుకోవాలి అని ఆ తల్లి పన్నిన కుట్ర వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తన ప్రియుడితో ఉన్న సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురిని శారీరకంగా మానసికంగా దెబ్బతీయాలి అని నిర్ణయించుకుంది. అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ప్రేమతో మందులివ్వాల్సిన తల్లి గత నెల 3వ తేదీన మత్తుమందు అంటే నిద్రమాత్రలిచ్చి కన్న కూతురిని అపస్మారక స్థితిలోకి తీసుకువెళ్ళింది. ఆ స్థితిలో తన ప్రియుడిని పిలిపించి కూతురిపై లైంగిక దాడి చేయించింది. అంతటితో ఆగకుండా 23న మళ్లీ అదే తరహాలో దారుణానికి ఒడిగట్టింది. అయితే స్పృహలోకి వచ్చిన యువతి కేకలు వేయడంతో విషయం బయటపడింది. బాధితురాలిని బెదిరించి గదిలో బంధించిన ఆ తల్లి చర్యలు చూస్తూ ఉంటే ఆమెలో కనీస మానవత్వం కూడా నశించింది అని స్పష్టంగా అర్థమవుతోంది. తల్లి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు తిరువణ్ణామలైలోని బంధువుల వద్దకు చేరుకొని తన గోడును వెళ్లబోసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న యువతిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె గర్భం దాల్చినట్లు తేలడం ఈ కేసులో అత్యంత విషాదకరమైన అంశం. కేవలం కామం కోసం ఒక నిండు ప్రాణాన్ని, ఆ బిడ్డ భవిష్యత్తును ఛిద్రం చేసిన నిందితుడు దక్షిణామూర్తి, అతనికి సహకరించిన తల్లిని సమాజం ఎన్నటికీ క్షమించదు. సెయ్యూరు మరియు వడపళని పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతున్న నైతిక పతనానికి నిదర్శనాలు. కుటుంబం అనేది ఒక రక్షణ కవచం కావాలి. కానీ ఇంట్లోనే వేధింపులు ఎదురైతే ఆడబిడ్డలు ఎక్కడ సురక్షితంగా ఉంటారు? వివాహేతర సంబంధాల వ్యామోహంలో కన్నబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్న ఇలాంటి తల్లుల పట్ల చట్టం అత్యంత కఠినంగా వ్యవహరించాలి. సామాజిక విలువలపై అవగాహన కల్పించడంతో పాటు ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే ఫిర్యాదు చేసేలా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఆడబిడ్డలపై జరిగే దాడుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా మారడం ఆందోళనకరం. ఈ కేసులో తల్లి, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష కంటే తక్కువ కాకుండా శిక్షలు పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి దారుణాలకు పాల్పడాలి అనుకునే వారికి వెన్నులో వణుకు పుడుతుంది. బాధితురాలికి సరైన న్యాయం అందించడంతో పాటు ఆమెకు మానసిక స్థైర్యాన్ని కల్పించి సమాజంలో గౌరవంగా బ్రతికేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలి. కన్న కూతురిని కామపు కోరికలకు అప్పగించిన ఆ తల్లికి చట్టం ఇచ్చే శిక్ష సమాజానికి ఒక హెచ్చరిక కావాలి.